అమరావతిలో 150 కోట్ల రూపాయలతో స్టేట్ సెంట్రల్ లైబ్రరీని ఏర్పాటు చేస్తున్నట్లుగా సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ మేరకు శాసన మండలిలో బుధవారం ఆయన విషయాలను అందించారు. మీ అందరి దృష్టికి తీసుకురావాలి అధ్యక్ష. రాష్ట్రంలో అమరావతిలో మనం స్టేట్ సెంట్రల్ లైబ్రరీ 6 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసుకోబోతున్నాం. దానికి 150 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆ పనులు కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నాం అధ్యక్ష. మొన్న జరిగిన డిఎస్సి పరీక్షల్లో కూడా గ్రంథాలయాల్లో ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారు, ఏ విధంగా వాళ్ళు తద్వారా ఉత్తీర్ణత చెందగలిగారు, సాధించుకోగలిగారు వాళ్ళ కెరియర్లో అనే విషయం పైన వివరాలు తెప్పించుకుంటే పోలీస్ కానిస్టేబుల్స్ 348 మంది ఈ గ్రంథాలయాల్లో వాళ్ళు ఉపయోగించుకున్నారు అధ్యక్ష. అదేవిధంగా టీచర్స్ కూడా 60 మంది టీచర్స్ కూడా దీన్ని ఉపయోగించుకోగలిగారు. ఇక్కడ ఈరోజు గ్రంథాలయాల్లో మనం ఏర్పాటు చేస్తున్న అనేక సౌకర్యాల్లో భాగంగా వార్తాపత్రికలు, అదేవిధంగా పుస్తకాల కొనుగోలు, కొత్త గ్రంథాలయ భవనాల నిర్మాణం కోసం ఏర్పాటు చేశాం. ప్రస్తుతం ఉన్న గ్రంథాలయ భవనాల్లో మరమ్మతులు చేయాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంది అధ్యక్ష. ఫర్నిచర్ విషయంలో కానివ్వండి, ట్యూబ్లైట్స్ విషయంలో కానివ్వండి, ఇవన్నీ కూడా. వీటితో పాటు గ్రామీణ ప్రాంతంలో ఉన్న రీడింగ్ రూమ్స్లో కూడా పిల్లల కోసం ప్రత్యేకంగా వేసవి కాలంలో శిబిరాలు ఏర్పాటు చేయడం అనేది ఒక ఆనవాయితీగా ప్రతి సంవత్సరం మనం తీసుకెళ్తున్నాం అధ్యక్ష. లైబ్రరీలో మరియు గ్రంథాలయ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు, అక్కడ అవసరమైన స్టేషనరీ, వీటన్నింటినీ కూడా ప్రతి సంవత్సరం మనం కేవలం ఏదో ఒక వారోత్సవాల రూపంలోనే కాకుండా ప్రతిరోజు అందరికీ ఉపయోగపడే విధంగా అనేక కార్యక్రమాలు గ్రంథాలయాల్లో మనకున్న అవకాశాలని ప్రజలు ఉపయోగించుకునే విధంగా, ఆకర్షితులయ్యే విధంగా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక పర్టికులర్ ఫోకస్ పెట్టి డిజిటలైజ్ చేయడానికి కూడా ఒక ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఇప్పటి వరకు సుమారు 200 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఈ గ్రంథాలయాల్ని డెల్ కంప్యూటర్స్ ద్వారా డిజిటలైజ్ చేయడం